దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి తన కరుణా కటాక్షం ద్వారా మన దినమంతా కూడా కాపాడి ఈ రేయి మొదలు జాం ఈ కుటుంబ ప్రాంతంలో ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ఈ విలువైన సమయాన్ని బట్టి ఈ విషయంలో చిత్తపడ్డ ప్రతి బిడ్డను బట్టి దేవుడే మన వెళ్ళ తన కనికను ఉంచి మనకి ఈ సమయాన్ని ఇచ్చినవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. మీ మహాకృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మా యందు చూపిన గొప్ప ప్రేమకై మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయం నీ వాక్యం ద్వారా నాతో మాతో ముచ్చరించి మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అంశం, ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు. పరిశుద్ధమైన దేవుడు మన ప్రేమించి తన కృపలో మన జ్ఞాపకం చేసుకొని దేవుడి చదివించే మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు నిరీక్షణ కలిగి ఉన్న తాను వారి వెడల దేవుడు చూపిన ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూస్తున్నప్పుడు ఆమేన్. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సిగ్గుపరచదు. మనకు అనుకరింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు తన పరిశుద్ధమైన నామమును బట్టి మన ప్రేమించి దేవుడు తన పరిశుద్ధమైన నామమును బట్టి మన ప్రేమించి తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనను విమోచించి ఆయన కటాక్షం మన కలగజేసి మనకి తన నామ మహిమార్థనక ఓర్పు లేక తన సన్నిధిలో మనం ఉండవలసిన విషయం గురించి తను చదివిస్తున్నాడు. ఒక మనుష్యుడు దేవుని కొరకు ఏ విధంగా నిరీక్షించాలి, ఒక మనుష్యుడు దేవుని మాట కోసం ఏ విధంగా కనిపెట్టుకోవాలి, ఒక మనిషి దేవుని యొక్క మాట కోసం ఏ విధంగా నిరీక్ష ఉండాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని కొరకు కనిపెట్టుకునేవారు, దేవుని మాట కోసం కనిపెట్టుకునేవారు, దేవుని యొక్క నామను బట్టి నిరీక్షణ వారు. అందుకనే ఎవరైతే క్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారో వారు సిగ్గుపడరు. ఎందుకంటే దేవుడు వారి కార్యమును సఫలం చేసేవాడు. దేవుడు వారి యందు తన కటాక్షం ఉంచేవాడు గనక దేవుని యొక్క ప్రేమ వారితో దేవుని యొక్క ప్రేమను గ్రహించగలిగినప్పుడు ఆ నాప మనతో నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను పొందగలుగుతున్నారో, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను పొందగలుగుతున్నారో వారికి జీవగల దేవుడైన ప్రభువునిస్తూ వారి హృదయంలో నిరీక్షణ కలిగినక ఆధారమైన దేవుడు కలగజేసేవాడు. అందుకనే ఈ సమయము పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నప్పుడు దేవుడు చదివించే మాట, మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏమి కుమ్మరింపబడి ఉంది?
దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎవరి హృదయంలో కుమ్మరింపబడి ఉన్నదో, దేవుని యొక్క అనుగ్రహం అనేది పరిశుద్ధాత్మ ద్వారా పొందగలుగుతున్నాం. దేవుని యొక్క అనుగ్రహం ఎవరైతే పొందగలుగుతున్నారో వారు దేని కొరకు నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షణలో వారు సిగ్గుపడరు. అంటే ఆయన కార్యం చేసేవాడు. ఎందుకనగా ఆయన మన ప్రేమిస్తున్నాడు. ఆయన మన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కటాక్షం గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన ప్రేమ విలువైనది. ఆయన ప్రేమలో మనం నిరీక్షించినప్పుడు దేవుడు నిరీక్షింపబడ్డ ప్రతి వారిని కూడా ఆయన వాదార్చేవాడు, కనికరించేవాడు. మన యందు తన కృప నుంచి, మనకు తన కటాక్షం నుంచి. నిరీక్షణ అనేది గొప్ప దైవశక్తి, అంటే దేవుడిచ్చే శక్తి. నిరీక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించినప్పుడే మనిషి నిరీక్షించగలుగుతాడు. ఈ నిరీక్షణ అనేది ఎవరైతే కలిగి ఉంటున్నారో ఆయన పరిశుద్ధమైన నామము ఘనమైన నామం, ఆయన పరిశుద్ధమైన నామము పవిత్రమైన నామము. నాడు నేడు ఏకరీతికున్న దేవుడు, నాడు నేడు ఏకరీతికున్న తండ్రి. తన కృపగల నామను బట్టి మనకు కరుణించి తన పరిశుద్ధమైన నామంతో మనకు అనుగ్రహింపడి దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమలో నిలిచిన ప్రతి వారు సిగ్గుపడరు. సిగ్గుపడకుండా వారిని కాపాడి కనికరించేవాడు, తన కృపలో వారికి విజయం ఇచ్చేవాడని దేవుని వాక్యం చెరుస్తుంది. అందుకే ఆయన కొరకు కనిపెడు కీర్తన గ్రంథంలో చూసినప్పుడు కూడా చెప్తారు ఒక మాట. 25వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం లేక 3వ వచనం చూస్తే దేవుని వాక్యం చెరుస్తుంది. మా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకము. నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఏం చేయరట? ఎవరైతే ఆయన కొరకు నిరీక్షించున్నారో కనిపెట్టుకున్న వారు ఎన్నడూ సిగ్గునందరు అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తే రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 20-21 దేవుని వాక్యం చెరుస్తుంది. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు, ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందాను. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఏమనందినారు? ఆయన విశ్వాసం వలన బలమునందాను. విశ్వసించి నిరీక్షించి దేవుని కొరకు కనిపెట్టుకొని పరిశుద్ధ దేవుని కనబట్టి దేవుని యొక్క పరిశుద్ధం వస్తున్నాం. అందుకే ఆయన పరిశుద్ధమైన మాట ఏందో లక్షణం అబ్రహాం గారు చూస్తున్నప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానాన్ని అవిశ్వాసంతో దాన్ని కోల్పోకుండా విశ్వాసం ద్వారా ఆయన కనిపెట్టుకొని తన పరిశుద్ధమైన నామను బట్టి ఎదురు చూసి ఆయన పరిశుద్ధమైన బలమును పొంది నిరీక్షణతో ఆ విషయాన్ని తన జీవితంలో పొందినట్టుగా ఏ విషయంలో అయితే ఆయన కనిపెట్టుకున్నాడో ఆ కనిపెట్టుకున్న విషయాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందుకని ఆయన ఎప్పుడు కూడా అవిశ్వాసంలో వాగ్దానాన్ని మర్చిపోలేదు, విశ్వాసంతో ముందు కొనసాగాడు. ఈరోజు పరిశుద్ధ వాక్యం ఉన్న ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం అన్న నీవు
ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనతో చెప్పేది నిరీక్షణ మన సిగ్గుపరచదు. చాలామంది జీవితంలో చూస్తున్నప్పుడు నిరీక్షణ కోల్పోతూ అపజయం పొందుతున్నారు. నిరీక్షించవలసిన వారు, నిరీక్షించి ప్రభు కోసం కనిపెట్టుకొని ప్రార్థించవలసిన వారు, నిరీక్షించి ప్రభు కోసం ఎదురు చూడవలసిన వారు, నిరీక్షించి ప్రభు మాటంతో లక్ష్యం ఉంచవలసిన వారు, నిరీక్షించి ప్రభు యొక్క నిబంధనకు లోపడవలసిన వారు ఆ వాగ్దానం మర్చిపోయి చాలా నిరాశ చెందుతున్నారు. కానీ ఇక్కడ పరిశుద్ధ వాక్యం చలుస్తుంది. తన పరిశుద్ధమైన సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించేశాం. అందుకని రోమీయుల పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనం కూడా చూస్తే దేవుని వాక్యం చలుస్తుంది. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని వెరిగి శ్రమల యందును అతిశయపడదము. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధం యొక్క నామం ఘనమైనది. దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వారికి వచ్చే శ్రమని యందు అతిశయపడుతుంటారు. దేవుని నామన గణపరుస్తూ ఉంటారు. ఈ పరలోక దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉంటారు. ఆయన పరిశుద్ధ మాట వింటూ ఉంటారు. ఆలోచించు. నేడు జీవంగల దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గ్రహించి వాక్యమైన దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యందు నిరీక్షణ యందు అతిశయపడుతున్న 2వ వచనంలో చెప్తున్నాడు. వాక్యం చూస్తున్నప్పుడు 2వ వచనం 5:2లో చూస్తే కూడా దేవుని వాక్యం చరుస్తుంది. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. యేసుక్రీస్తు పరిశుద్ధంగా మహిమ కలుగాక. దేవుని నిరీక్షణ గురించి అతిశయపడుతున్నాము. ఎవరైతే నిరీక్షిస్తారో, నిరీక్షణ అనేది దేవుని మనకు ఇచ్చిన విషయాన్ని బట్టి ఆ కార్యము మన జరిగినప్పుడు దేవుని కనుక మనం అతిశయపడతాం. దేవుడు ఆ కార్యం జరిగించేవాడు. దేవుడు దేనికోసం మనం నిరీక్షింపడుతున్నామో దాని విషయంలో సహాయం చేసేవాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ వాక్యం అంటున్నా నీవు, ఈ పరిశుద్ధ పైకి ఉన్న ప్రతి వారు, ఈ జీవంగల దేవుని యొక్క మాట విన్న ప్రతి వారి విషయాన్ని గ్రహించి సర్వోన్నతమైన దేవుని యొక్క మాట యందు నిరీక్షణ వారమై నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, నాడు నేడు ఏకరీతుకున్న ప్రభు మనం మనిషిపై దేవుడు కాదు, మనల్ని విసర్జించే తండ్రి కాదు. అందుకని దేవుని మాటకు మనం లోపడ్డప్పుడు, దేవుని యొక్క సన్నిధిపై ఆధారపడుతున్నప్పుడు ఆయన మనల్ని ఆదరించేవాడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో తప్పకుండా దేవుడు వారి జీవితంలో వారు సిగ్గుపరిచేవాడు కాదని ప్రభు వాక్యం చరుస్తుంది. సిగ్గుపరిచే దేవుడు కాదని ప్రభు మాట చరుస్తుంది. రోమీయుల 8వ అధ్యాయంలో చూస్తే 24వ వచనం కూడా దేవుని వాక్యం చరుస్తుంది. 8:24లో చూస్తే ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై, ఏలయనగా మనము నిరీక్షణ గల వారమై రక్షింపబడితేమే, నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుతున్న దాని కొరకు ఎవరు నిరీక్షించను? కనుక ఇప్పుడు మనము దేని నిరీక్షణ బట్టి, దేవుని యొక్క పరిశుద్ధ యొక్క నామాన్ని బట్టి చూస్తున్నప్పుడు ఈ మాట మనం చదివిస్తున్నాం. ఆయన కృపలో మనం జ్ఞాపకం చేసుకొని ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమి. కనుక రక్షింపబడితేమి, రక్షింపబడినది నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. కనుక ఇప్పుడు నిరీక్షించబడినది కనపడినప్పుడు అని అన్నాడు.
కనుక దేనికోసం కనిపెట్టుకున్నామో, ఎవరికోసం కనిపెట్టుకున్నామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నవాడు. ఇప్పుడు ఆయన మన సమీపంగా ఉన్నవాడు కనుక మన ఎవడలో ఆయన కనికరం ఇచ్చి ఆయన కటాక్షం చూపేవాడు. తన పరిశుద్ధమైన నామను బట్టి మన కరుణించి తన కృపలో మనం జ్ఞాపకం చేసుకొని ఆదరించేవాడు. ప్రియమైన సహోదరి సహోదర, నాడు నేడు ఎకరెత్తుకున్న తండ్రి, నాడు నేడు ఎకరెత్తుకున్న ప్రభు, మన ప్రేమించిన దేవుడు, మనపై తన కృపను ఉంచిన తండ్రి, మన యందు తన కనికరించి మన కటాక్షిస్తున్న దేవుడు కనుక ఈ విషయాన్ని మనం గ్రహించి నిరీక్షణ విషయమై మనం ఆలోచించినప్పుడు దేవుడు మనకు కలగజేసే విషయం, దేవుని సన్నిధిలో మన యందు చూపిన ప్రేమను బట్టి మనకు అనుగ్రహించిన గొప్ప కృప. ప్రేమన సహోదరి సహోదర, ఈ విషయాన్ని గ్రహించి నిరీక్షణ అనేది కనపడినప్పుడు ఈరోజు సర్వలోక రక్షకుడు, సర్వోన్నతమైన దేవుడు తన కృపను బట్టి మన ప్రేమించి మనకు అనుగ్రహించిన కృప గొప్పది. ఈరోజు మనం ఏనుకోసం నిరీక్షణవో ఆ కార్యములు దేవుడు మనం చేసిన వాడు. మరి ఆయన ప్రతి విషయంలో కూడా మనకి ఈ విషయంలో కనపరుస్తూ కాపాడుతూ కటాక్షిస్తూ తన ప్రేమను, అందుకని అబ్రహాము నిరీక్షించాడు, ఆయన పరిశుద్ధం అంటే జయం పొందాడు. ఈ విధంగా భక్తుల జీవితంలో నిరీక్షించి ఎదురు చూసినారు, దేవుడు కార్యం చేసినాడు. దేవుడు వారి జీవితంలో గొప్ప గొప్ప వెలుగు, గొప్ప కార్యం చేసినవాడు. ఈనాడు మనం కూడా ఏ కుటుంబం అయితే నిరీక్షిస్తుందో, దేవుని కొరకు ఎదురు చూస్తుందో, దేవుని మాట కోసం ఎదురు చూస్తుందో, దేవుని మాట మీద లక్ష్యం ఇస్తున్నారు, దేవుని యొక్క ఇదిగో జీవం గల దేవుడు నా కుటుంబాన్ని దర్శించేవాడు, నన్ను దర్శించేవాడని ఎదురు చూస్తున్నారు, లేక తన వ్యక్తిగతంగా దేవుని కలుసుకోవటకు వారి యొక్క సమస్య పరిష్కారం కావటం కోసం, వారి యొక్క పరిస్థితి అంటే వారు విసర్జించేది, వారు కనిపెట్టుకునేది, వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ విషయంలో నిరీక్షణ కలిగి దేవుని అడుగుతున్నావో ఆ విషయంలో దేవుని సహాయం చేయడం కోసం, అని కరుణించడం కోసం ఆయన ఎదురు చూస్తున్నవాడు. నిరీక్షణ కొరకు కనిపెట్టుకున్నప్పుడు, అందుకే మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చూసిన 7వ వచనం దేవుని ఆజ్ఞ వస్తుంది. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించను, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ తాలును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించను, అన్నిటినీ ఓర్చును. కనుక ప్రేమ అనే దాని విషయం చెప్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అంటాడు, దేవుని అక్కడ నిరీక్షణ అనేది నిరీక్షించను, కనిపెట్టుకొని ఉండను, దేవుని యొక్క ప్రతి విషయాన్ని తాళను, అంటే ప్రతి విషయంలో కూడా ఆయా పరిస్థితి వారి విషయాలు వచ్చి పరీక్షించను. కనుక ప్రభు యొక్క మాటను బట్టి విషయాన్ని జ్ఞాపం చేసుకొని తన చిత్త ప్రకారం మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, తన మాట కోసం మనం కనిపెట్టుకున్నప్పుడు తప్పకుండా మనం ప్రభు మాట యందు లక్ష్యం ఉంచిన వారైతే అన్నిటినీ తాళను. నిరీక్షణ కనుక ఈ విషయాన్ని గ్రహించి దేవుని కొరకు కనిపెట్టుకున్న భక్తులు, తన మాట కోసం కనిపెట్టుకున్నవారు, తన ప్రేమ యందు నిరీక్షణ వారు ఈరోజు నీ జీవిత విషయాన్ని గ్రహించాలి. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తున్నప్పుడు 3:3 చూస్తే పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నప్పుడు ప్రభు మాట ఈ విధంగా చరుస్తుంది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రం ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేర్చుకొనును. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, క్రీస్తు యేసునందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, క్రీస్తు యేసునందు ఎవరైతే యథార్థత కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన నిరీక్షణ కలిగి ఉన్నారో వారు తప్పకుండా వారు కూడా పవిత్రులుగా మార్చుకుంటారు, పవిత్రులుగా జీవిస్తారు. అంతేకాని అపవిత్రులుగా మార్చబడరు. వారు అపవిత్రమైన దాన్ని అభ్యసించరు, అపవిత్రులుగా ఉండరు, పవిత్రులుగా ఉంటారు. ప్రభు యొక్క మాట గొప్పదే. ప్రియమైన సహోదరి సోదర,
జీవన దేవుడు మన మధ్యన తండ్రి. ఈ సజీవమైన దేవుడు మనతో ఉన్న దేవుడు. ఆలోచించండి. అపవాది మన మనస్సును మన హృదయాన్ని దొంగిలిస్తుంటుంది, కానీ దేవుని ఆత్మ మన పవిత్రులుగా చేస్తున్నది. దేవుని ఆత్మ మన పరిశుద్ధులుగా మారుస్తున్నది. దేవుని ఆత్మ ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, దేవుని కోసం కనిపెట్టుకున్నారో, లోకమనే మురికిని వారు వెతకరు, పాపమనే మురికిని వారు వెతకరు. పాపం అంధకారంలో సిగ్గుపడకుండా దేవుడు వారిని కాపాడుతుంటాడు, వారిని కరుణిస్తుంటాడు. అందుకని నిరీక్షణ గలవారిని ఓదార్చేవాడు, ఆదరించేవాడు. నిరీక్షణ గలవారిని ఆయన కరుణించి కటాక్షించేవాడు. ఆయన కృపల వారికి కావచ్చిన సహాయమును ఆదరణ కలగజేసేవాడని ప్రభు మాట చదువుతుంది. పిల్లలు బిడ్డలారా, విషయాలు మనం గ్రహించినప్పుడు సర్వోన్నతమైన దేవుని యొక్క మాట కోసం నిరీక్షణ కలిగిన ప్రతి వారికి ఆయన చదివించే మాట, ఆయన పరిశుద్ధం యొక్క మాట. ఈ మాట మనం తెలుసుకున్నప్పుడు, ఈ మాట మనం గ్రహించినప్పుడు నీ జీవితంలో కూడా పరిశుద్ధంగా ఉండటం నేర్చుకుంటావు. పవిత్రంగా ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకోవటం నేర్చుకుంటాం. పరిశుద్ధమైన జీవితం కలుగుంటూ నేర్చుకుంటాం. దేవుని మాట గొప్పది. రోమీయుల పత్రిక 15 చూసినప్పుడు 4 వచనం చెప్తున్నాడు. రోమీయుల పత్రిక 15:4 చూస్తూ కూడా ప్రభు వాక్యం చరుస్తుంది. ఎలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్ణమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము ఏమై ఉన్నవి, రాయబడి ఉన్నవి. దేని కొరకు? నిరీక్షణ కలుగుటకై. ఏం కలుగుటకు? నిరీక్షణ కలుగుటకై. అందుకని మన కొరకు సమస్తం రాయబడి ఉన్నవి. అందుకని నిరీక్షణకు ఆధారమైన టైంలో రోమీయుల 4 చూస్తాం. నిరీక్షణకి ఆధారం లేని, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. ఏం కలిగి నమ్మాడు? ఇప్పుడేమున్నదో మనకి ఆధారం ఉన్నది. ఆధారం ఉన్నను అనేకులు వారి మార్గంలో తప్పిపోతున్నారు. వారి ప్రభు మార్గాన్ని విడిచిపెడుతున్నారు, ప్రభు సన్నిధిని విడిచిపెడుతున్నారు. ఆలోచించు. ఎన్నో కళ్ళతో చూస్తుంటారు, ఎన్నో విషయాలు వింటుంటారు, కానీ జీవన దేవుని మాటని మర్చిపోతుంటారు. ఈ సజీవమైన దేవుని యొక్క మాటకి లోబడుతుంటారు. ప్రేమైన సహోదరి సహోదర, నాడు నేడు ఎకరెత్తుకున్న తండ్రి, నాడు నేడు ఎకరెత్తుకున్న ప్రభు, ఆయన పరిశుద్ధమైన దేవుడు, మనల్ని ప్రేమించి మనకు అనుకరించి మనపై తన కృపను ఉంచి తన కటాక్షం మనకు దయచేసి ఈ సర్వోన్నతమైన దేవుడు మనతో ఉండి ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వారిని ఆదరించేవాడు. అందుకనే ఇప్పుడు నిరీక్షణ ఆధారం కనపరుస్తున్నవాడు, ఇప్పుడు నిరీక్షణ మనకు రుజువు చేస్తున్నవాడని ప్రభు మాట చదువుతుంది. ఈరోజు పరిశుద్ధ వాక్యం, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎవరైతే ప్రభు కోసం కనిపెట్టుకున్నారో దేవుడు వారి కార్యం నెరవేర్చేవాడు, దేవుడు వారి ఎందుకు కటాక్షం ఉంచేవాడు, దేవుడు వారిని ఆశ్రయించేవాడు, దీవించేవాడు. దేవుడు వారిపై తన కృప నుంచి తన అమూల్యమైన రక్తంతో వారు శుద్ధిపరిచి తన ప్రేమలో దాచి తన ప్రేమతో వారిని స్థిరపరిచి ఆయన పరిశుద్ధమైన మార్గంలో వారిని బలవంతులుగా మార్చేవాడని ప్రభు మాట చదివిస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని ఓదార్స్తుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది. గలతీయుల రాసిన పత్రిక 5:5 చూస్తే దేవుని మాట చదువుతుంది. గలతీయులు రాసిన పత్రిక 5:5 మనం చూస్తున్నప్పుడు, ఏలయనగా మనం విశ్వాసం గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఎలా అనగా మళ్ళీ విశ్వాసం గలవారమై నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. కనుక మన నిరీక్షణ ఎవరిలో దేవుని ఆత్మ ఉందో వారెన్నడూ నిరీక్షణ కోల్పోరు. ఎవరితో దేవుని ఆత్మ ఉందో వారెన్నడూ దేవుని ఆత్మకి విరోధులు కారు. కనుక ప్రభు మాటకు లోబడ్డప్పుడు, ప్రభు సన్నిధికి మనం లోబడుతున్నప్పుడు, ప్రభు చిత్తానికి మనం లోబడినప్పుడు ఆయన మన ఎన్నడూ తులసిలేశ్వరుడు కాదని పరిశుద్ధ దేవుడు చదివిస్తున్నాడు. నేడు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. ప్రియమైన సహోదరి సోదర, ప్రియమైన సహోదరి సోదర, ఈ విషయాన్ని గ్రహించి వాక్యం వింటున్న నీవు నిరీక్షణ కోల్పోకూడదు. కొందరు కొన్ని విషయాలు బట్టి కోల్పోయి వారి జీవితంలో ఎంతో నష్టపోతుంటారు, దేవునికి విరోధంగా మార్చబడుతుంటారు. ఎఫెసీయుల పత్రిక 2:12-13 చూస్తూ కూడా ప్రభు వాక్యం చదువుతుంది. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేనివారయ్యుండి క్రీస్తునకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేర్చుకొనడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరిని బట్టి సమీపస్తులై ఉన్నారు? క్రీస్తు యేసు రక్తం వలన. కనుక ఈయన ఒకప్పుడు దేవుని వెరగని వారము, దేవుడు లేని వారము. కానీ క్రీస్తు ద్వారా మనకి కలిగిన ఈ గొప్ప కృపను బట్టి ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాట ఏందో నిశ్చిత వారమై సర్వశక్తుల దేవుని యొక్క సన్నిధిలో మనము నిరీక్షణ గల వారమే. జీవగల దేవుని యొక్క సన్నిధిలో మన నిరీక్షణ గల వారమే. జీవగల దేవుని యొక్క మాట ఏందో నిరీక్షణ గల వారమే. దేవునితో కలిసి సర్వలోక రక్షణతో మన కలుషిత కోసం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప. ఈరోజు నువ్వు ఆలోచించాలి. మనకు దొరికిన గొప్ప కృప, మనకు అనుగ్రహించిన గొప్ప ఐశ్వర్యము, దేవుడు మన యందు ఇచ్చిన తన కనికరము. కనుక ఈ నిరీక్షణ మనల్ని శక్తిమంతులుగా మారుస్తుంది, బలవంతులుగా మారుస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని తన పరిశుద్ధ జీవానికి పాత్రగా చేస్తుంది. అందుకని ఒకప్పుడు దేవుడు లేని వారమే, ఇప్పుడు దేవుడు ఉన్నవారుగా నిరీక్ష కలిగి మనం ప్రభు కోసం ఎదురు చూపిచ్చాడు. కనుక ప్రభు నాటి ప్రియమైన సహోదరి సోదర, ఈ సత్యాన్ని గ్రహించి వాక్యమైన దేవునితో కలిసి దేవునితో నిలిచి 2వ దశలోనిపత్రిక 2:16 చూస్తే 16-17 కూడా దేవుని వాక్యం చేరుస్తుంది. 2వ దశలోనిపత్రిక 2:16-17 చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును ఆమేన్ యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక మిమ్మల్ని స్థిరపరచుగాక అని పౌలు గారు అంటా ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదర, దేవుని యొక్క పరిశుద్ధ కారణాన్ని బట్టి నిరీక్షణ అనేది ప్రతి విషయంలో మనల్ని బలపడుతుందని ప్రభు మాట చదివిస్తుంది. ఈ సర్వోన్నతమైన చదివిస్తున్న మాట. అందుకే ప్రతి సత్కార్యమందు దేవుడు స్థిరపరచుటకు పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో చూస్తున్నప్పుడు సంఘంలో మనం ప్రతి విషయంలో కూడా దేవుని కోసం కనిపెట్టుకొని, దేవుని మాట కోసం కనిపెట్టుకొని, దేవుని వాక్ కోసం కనిపెట్టుకొని పరిశుద్ధ దేవుని దేవుడు అందరి బట్టి మనం దీవించి, మన కనికరించి
ఆయన కటాక్షించేవాడు వాక్యం చేస్తుంది. మొదటి పేతురుకు 3:15-16 కూడా ప్రభు వాక్యం చేస్తుంది. దీన్ని బట్టి మొదటి పేతురుకు 3:15-16 చూస్తే పరిశుద్ధ దేవుడు సర్వించిన మాటను బట్టి చూస్తున్నాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు వడుగు ప్రతి వానికిని, మిమ్మల్ని హేతు వడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయమునందు క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించడి. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఈ విషయాన్ని గ్రహించి క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించి ప్రభువును కలిగి, ప్రభు మన హృదయంలో ఆయన నిలిచి ఆయన పరిశుద్ధం అంటే ఆయనే మన హృదయం నిలిచింది. ఆయన ఆత్మతో మన పరిస్థితి ఆయన పరిశుద్ధమైన కన్నాను బట్టి ఆయన కొనసాగించడం కోసం చూడు. మళ్ళీ చూడండి అక్కడ మాట్లాడు 17 వచ్చిన అక్కడ 17 వచ్చిన యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. దేవుని యొక్క పరిశుద్ధమైన కన్నాను బట్టి మనం చూస్తున్నప్పుడు అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులు దూషింపడుతూ దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన ద్వారా సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడదురు. అందుకని దాని ముందుగా చూసినప్పుడు మన హృదయంలో దేని కొరకు ప్రతిష్ఠించుకోవాలి అమ్మా? క్రీస్తును ప్రభుగా అంటే మన మీద అధికారిగా ప్రతిష్ఠించుకోవాలి. యేసుక్రీస్తుమైన గాక. అప్పుడు ఈ అధికారి మనకు నిరీక్షణ కలగజేస్తూ అన్వేషణ మనతో నడిపించేవాడు కనుక ఈ సమయం ఉంది. ఈ గొప్ప మాటను బట్టి దేవుని వాక్యాన్ని బట్టి చూస్తున్నప్పుడు నిరీక్షణ ఏం చేయదు, ఈ నిరీక్షణ సిగ్గుపడనేదు అనే విషయాన్ని ఏ కుటుంబం నమ్ముతుందో, ఎవరు నమ్ముతున్నారో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సోదర, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. మీ కృపయు ప్రేమ కరుణ కటాక్షను బట్టి మీ దయా కనుకల ప్రభ మీరు జ్ఞాపకం చేసుకొని నిజంగా సర్వోన్నతమైన దేవుడు అయిన మీరు ఈ దినం మాకు అనుగ్రహించే గొప్ప వాగ్దానం పెట్టుకొందన్నారు. ఎవరైతే నీ యందు నిరీక్షణ కలిగి ఉన్నారో వారు ఎప్పుడు సిగ్గుపడరన్నారు. నీ నామను బట్టి ప్రభావ వారి కార్యమైన సఫలం చేసే దేవుడు అన్నారు కదా. ఈ సమయం ప్రభ నీ కొరకు కనిపెట్టుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. వారు ఏ స్థితిలో ఉన్నానో ఎక్కడున్నానో ప్రకోతండి, వారు అంతరాత్మ నీతో అంటుకట్టపట్ట సహాయం చేయండి. ముఖ్యం ప్రభ నిరీక్షణ అబ్రహం గారు ప్రభ నిరీక్షణకు ఆధారమైనప్పుడు నిరీక్షించి నీ కృపను బట్టి తను సిగ్గుపడక గొప్ప బహుమానం పొందాడు కదా. మా జీవితంలో కూడా ప్రభుత్వ నిరీక్షణకు ఆధారం ఇప్పుడు మాకు చూపించావు. మీరు యేసయ్య మీరు లోకంలోకి వచ్చి మీరు తన ప్రభుత్వం అది రుజువుపరిచినారు కనుక నీ కృపను బట్టి ప్రభావం మేము ప్రతివారు నిరీక్ష విషయంలో సిగ్గుపడిన వారమని వెరిగి నీ అందరి ప్రభావం నమ్మకస్తులమై మా హృదయము మా ఉద్దేశం కాకుండా మా హృదయానికి మీరు ప్రభుగా ఉండి ప్రకోతండి. నీ చిత్తానుసారం మా జీవితాలు ప్రకోత నీ అందరూ నిలిచి ఫలించే కృప దయచేయండి. ఈ స్వరమైన ప్రతి వారు కూడా జ్ఞాపం చేసుకోండి. వారి దేహంలో ప్రతి బలహీనతలు తొలగించండి. ఏ బిడ్డలు దేని కొరకు నిరీక్షిస్తున్నారో, నీ నామను బట్టి ప్రభు ఏదో కోరుకున్నారో, వారి స్టడీ పరంగా ఇంకా వారి విషయాలు ఏ విషయంలో ఆశపడి ఉన్నానో, వారి గర్భఫలం కోసం కానీ ఇంకా తండ్రి ఆర్థిక విధానం విడిపింపటం పనుల కోసం కానీ ఏ విషయంలో ప్రతి ఎదురు చూస్తున్నప్పుడు ఆ సమస్త కార్యం సఫలమవటం సహాయం చేసి నీ సన్నిధి కాంతి నుంచి కటాక్షిస్తూ నీ పరిశుద్ధం అంటే మీరే కరుణించి కటాక్షిస్తూ ప్రగతండి. ఈ రాత్రి మాతో దర్శనం కదా మాట్లాడి నీ కృపను దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తునామమున ప్రార్థించే వరకు వస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.